నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ముద్రగడ పద్మనాభం గారి పేరైతే మారిపోయింది. అంటే ఎన్నికల సమయంలో తను చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి తన పేరు మారినట్టయితే మరి వార్తలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి పేరు మారింది. ఎందుకంటే మనం చూసాము తను ఏమైతే చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే తన పేరుని మార్చుకుంటా అని. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అని తను చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు తను రెడ్డిగా పేరు మార్చుకున్నారా లేదా? అవసరమా? ఇంకా ముద్రగడ గారిని మనం ఇలా పొడిచి ఇబ్బంది పెట్టడం అవసరమా? ఎందుకంటే ప్రస్తుత రాజకీయాలకు ఆయన ఫిట్ కాదు, సమకాలీన రాజకీయాలకు ఆయన చల్లడు. కానీ దురదృష్టకరం, ఈ వయసులో ముద్రగడ గారిని ఇలా చూడాల్సి రావటం, ఇలాంటి మాటలు వినాల్సి రావటం, ఈ పనులు ఇవి కూడా ఊహించలేదు. అది ఉపయోగకరమైనవి కావు. మహానాయకుడిగా చూసిన ముద్రగడని మనం ఇప్పుడు ఇలా మరుగుజ్జుగా చూడాల్సి రావటమే అభిమానుల్లో కానీ, ఆయనతో పనిచేసినటువంటి వాళ్ళల్లో కానీ ఒకే ఒక భావన అన్నమాట. ముద్రగడ పద్మనాభం గారు 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, మంత్రి, 30 ఏళ్ల రాజకీయం. ఆయన 30 కాదు, 50 ఏళ్ల రాజకీయం అన్నమాట. 78లోనే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయ కుటుంబం అన్నమాట. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆ ముద్రగడ వర్గం అని చెప్పుకోవటానికి ప్రౌడ్గా ఫీల్ అయ్యే అభిమానులు ఉన్నటువంటి కుటుంబం. ఆయన ఏంటి పేరు మార్చుకున్నాడా ఏంటి? పేరు మార్చుకోవడం అంటే ముద్రగడ పద్మనాభ రెడ్డి అయిపోయారు. అదేదో చిన్న ఇష్యూ అనుకుంటాను. ఏంటి, పవన్ కళ్యాణ్తో ఆయనకి ఏదో ఈగో ప్రాబ్లమ్స్. ఏది, పవన్ కళ్యాణ్ చిన్నాడు, ఎదుగుతున్నాడు, అతన్ని చూసి ముద్రగడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆశీర్వదించాల్సినటువంటి స్టేటస్లో ఉన్నాడు ముద్రగడ. ఆయన ఆశీస్సులు పొందే పరిస్థితిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఇంత తేడా ఉంది, జనరేషన్ గ్యాప్. అలాంటిది పవన్ కళ్యాణ్ని చూసి ముద్రగడ జలసీ ఫీల్ అయ్యారా? మెగా కుటుంబంతో ముద్రగడకి ఎందుకు మొదటి నుంచి కూడా బెసకుతూ వచ్చింది? పొసగంది ఎందుకు? ఇప్పుడు ఇవాళ అందరూ కూడా కాపు జాతికి 2 కళ్ళు లాంటి వాళ్ళు. అటు మెగా కుటుంబం కావచ్చు, ఇటు ముద్రగడ కుటుంబం కావచ్చు. ఈ 2 కళ్ళు పొడి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన, పన్నాగం. ఏది, అసలు ఆ జాతే నాశనం కావాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు ఉద్దేశం. అటు ముద్రగడ నాశనం అవ్వాలా, ఇటు మెగా కుటుంబం నాశనం అవ్వాలా, నేను మాత్రం బాగుండాలనే స్కెచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇద్దరికి పెట్టాడు. ముద్రగడ మీద ప్రేమతో ఏదో తన పార్టీలోకి తీసుకున్నట్టుగా ఆశలు కల్పించి ఆ కొడుకుని ఏదో పిలిపించుకున్నాడు, కండవా ఏదో కప్పేశాడు. ఇక ఈయన గ్రాటిట్యూడు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యం కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇది కావచ్చు. ముద్రగడ విషయంలో ద్వారంపూడి తండ్రితో ఏదన్నా ఉంటే ఉండొచ్చు. ద్వారంపూడితో ఉన్నటువంటి సంబంధాల వల్ల, రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి సంబంధాల వల్ల ముద్రగడ తన క్రెడిబిలిటీని అటు కులంలో, ఇటు పార్టీలో, రాజకీయంలో కోల్పోవడమే ట్రాజడీ, విషాదం అన్నమాట. మనం అనుకున్నాం ఏది, ఒక గొప్ప నాయకుడు ఒక మరుగుజ్జుగా మారాడు అనేది, అదే బాధాకరం అన్నమాట. 6 ఏళ్ళ ఆయన 6 పార్టీలు మారాడు. 30 ఏళ్లలో అదొక రికార్డు. ఎవరిది? ముద్రగడ పద్మనాభం గారిది. 30 ఏళ్లలో దూకుడు అనమాట. జనతా పార్టీ నుంచి తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చారు, బీజేపీ నుంచి మళ్ళీ తెలుగుదేశంకి వచ్చారు, తెలుగుదేశం నుంచి మళ్ళీ కాంగ్రెస్కి, అక్కడి నుంచి ఇప్పుడు వైసీపీలో తేలారు. ఇలా ఆ కప్ప దాట్ల వల్ల ఆయన ఇంట్లో ఆయన చైర్ వెనక ఒకటి రాసి ఉంటుంది, ట్రై హార్డ్ టు గెట్ వాట్ యు లైక్, అదర్వైజ్ యు లైక్ వాట్ యు గెట్. నువ్వు ఏది లైక్ చేసావో అది పొందటం కోసం పోరాడు,
లేకపోతే నీకేది పొందావో దాన్నే ప్రేమించాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు ఆయన పద్మనాభం అనే పేరు వదిలేసుకుని పద్మనాభరెడ్డిని ప్రేమిస్తున్నాడా? ఎవరో ఏదో అన్న చిన్న మాటకి ఏదో చిన్న సవాల్ సోషల్ మీడియాలో చేసినంత మాత్రాన ఆయన దాన్ని ఏదో రోషంగా తీసుకుని ఆయన ఒక సవాల్ చేసి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించకపోతే నేను నా పేరు మార్చుకుంటానని పద్మనాభరెడ్డిగా పెట్టుకుంటానని దానికోసం మళ్ళీ గెజిట్ అప్లై చేయడం, ఆ గెజిట్ మళ్ళీ రిలీజ్ అవ్వటం, ఇవాళ ఆర్డరు వచ్చిందని మళ్ళా ఇంకో వార్త. పతనం, వ్యక్తిత్వ హననం, క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరో చేయటం లేదు. ముద్రగడ క్యారెక్టర్ని ఎవరు కులం అసాసినేట్ చేయలేదు, జాతి అసాసినేట్ చేయలేదు, పార్టీలు అసాసినేట్ చేయట్లేదు. ఆయనే చేసుకుంటున్నాడు. తన పతనాన్ని ఆయనే తెచ్చుకున్నాడు. తన కూతురు కూడా ఇవాళ ఆయన్ని దూరం అయ్యే పరిస్థితి. క్రాంతి, ముద్రగడ క్రాంతి తండ్రికే ఎదురు తిరిగింది. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంది. తండ్రితో పాటు వెళ్ళటానికి కూతురే సిద్ధంగా లేని పరిస్థితుల్లో అక్కడ మళ్ళా ఒక తప్పు చేశాడు. ఇంకా నువ్వు మా ఇంటికి రావద్దమ్మా, రేపు నాకేదన్నా అయినా కూడా నువ్వు నా గడప తొక్కద్దమ్మా అని ఆమెకి ఒక వీడియో. పతనం. అంత సమున్నతంగా ఉన్నటువంటి ముద్రగడ ఇంతగా పతనం అవుతాడని మనం ఊహించని అంశం అన్నమాట. ఆ పాప అన్నదనుకో, క్రాంతి పవన్ కళ్యాణ్కి జిందాబాద్ కొట్టిందనుకో, అంత మాత్రాన గడప తొక్కద్దని తండ్రి అంటాడా కూతుర్ని? నేను చచ్చినా నువ్వు రావడానికి వెళ్ళలేదంటే ఏ మెసేజ్ ఆయన పంపిస్తున్నాడు జాతికి, రాష్ట్రానికి, తర్వాత తరాలకి? ఈ పేరు మార్చుకోవటం ఏంటి, అవసరమా? ఇది పేరు మార్చుకోవడం అంటారా, కులం మార్చుకోవడం అంటారా అసలు? అంటే ఇప్పుడు రెడ్డి అని ఉన్నంత మాత్రాన అది ఒక కులం కాదు. రెడ్డి అంటే అదొక హోదా. వీళ్ళు దాన్నే కులంగా మార్చుకున్నారు. రాయలసీమలో రెడ్లు అని పేరున్నాళ్ళు బోళ్ళు మంది బీసీలు ఉంటారు. బీసీలే రెడ్డిగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన రఘువీరారెడ్డి ఉన్నాడు, నీలకంఠం రఘువీరారెడ్డి, మాజీ రెవెన్యూ మంత్రి. ఆయన బీసీ యాదవ, ఆయన రెడ్డి కాదు. అంటే రెడ్డి అంటే ఏంటి? ఇప్పుడు మన సర్పంచ్ ఎట్లాగో పెద్ద, గ్రామ పెద్దని రెడ్డి అంటారు, ఆయన భార్యని రెడ్డమ్మ అంటారు. అంతేగాని అది కులం కాదనమాట. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పద్మనాభం గారు పద్మనాభరెడ్డి అని మార్చుకున్నంత మాత్రాన ఆయన కులం రెడ్డి అయినట్టు కాదు. బ్యాడ్, ఊహించని అంశం. ఇలాంటి సవాళ్ళకి ఆయన నిలబడాల్సిన అవసరం లేదు. ఏంటా సవాలు? దానికి ఒక పెద్ద గెజిట్ అవసరమా ఇదంతా? అందుకే అన్నది, ఎందుకు ఆయన ఇంకా మనం పొడిచి ఇబ్బంది పెట్టడం అని. రైట్ సార్.